హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. ఇవాళ మనం పరిగికి వచ్చాం. వికారాబాద్ పరిగి ఈ సర్క్యూట్ ఒక రౌండ్ వేసేద్దామని వచ్చాం. టైం అరౌండ్ 4 అవుతుంది ఆఫ్టర్నూన్. క్లైమేట్ కూడా బాగానే ఉంది, కొంచెం క్లౌడ్స్ ఉన్నాయి, షాడో ఉంది, నో వరీస్. ఆబ్వియస్గా ఇక్కడ కొంచెం కూల్గానే ఉంటుంది కంపేర్ టు ద సిటీ. లాస్ట్ టైం కూడా మనం అరెస్ట్ రైడ్ చేసాం, ఐడియా ఉంటుంది. మనం నిర్మల్ వెళ్ళాము. రోడ్ ఇక్కడ బాగానే ఉంది. సో దిస్ ఇస్ యువర్ గైడ్. Hey, hi. Just had a joyride. లోపలికి వెళ్తే ఒక మంచి వ్యూ పాయింట్ ఉంది. చూద్దాం మన బండి ఎంత ఆఫ్ రోడింగ్ చేస్తుందో. ఆల్రెడీ చాలా ఆఫ్ రోడింగ్ వెళ్ళాం. ఇక్కడనే కదా కర్ణాటక కానీ చాలా క్రేజీ ఆఫ్ రోడింగ్ చేసాం ఈ బైక్తోనే. ఒకటి ఏంటంటే స్పోర్ట్స్ బైక్స్ కి పవర్ ఉంటుంది, టైర్స్ అనేవి గ్రిప్ ఉండదు. బికాస్ రోడ్ కోసం చేసింది కదా, ఈడ థ్రెడ్ ప్యాటర్న్ అనేది స్మూత్ ఉంటుంది కాబట్టి స్లష్ లో అయితే స్లిప్ అయిపోతుంది. సో అదొక్కటి చూడాలి. అండ్ దీనికి హిమాలయన్ టైర్స్ కానీ వేరే టైర్స్ కూడా ఉండవు, అంటే ఫిట్ అవ్వదు అనమాట. బికాస్ గ్యాప్ అనేది అంత కొంచెం ఉంటుంది. ఇక్కడ వాటర్ క్రాసింగ్ ఉందో లేదో చూడాలి. అసలు వాటర్ లేదు, నాకే బరాబర్ ఉంది వాటర్. విండ్ మిల్స్ మీకు వీడియోలో కనిపిస్తుందా లేదో తెలియట్లేదు, బట్ వ్యూ పాయింట్ నుంచి అయితే మీకు విండ్ మిల్స్ బాగా కనిపిస్తుంది. సూపర్ లొకేషన్, మొత్తం విలేజ్ వైబ్స్, సన్సెట్. కొంచెం లేట్ అయింది ఇవాళ, బట్ స్టిల్ లొకేషన్ అండ్ క్లైమేట్ బాగుంది. ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా బాగుంటుంది, ఇవాళ లేట్ అయింది. ఈ లొకేషన్ హైదరాబాద్ నుంచి పరిగి అరౌండ్ 100 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే ఆ సైడ్ ఆఫ్ సిటీ నుంచి ఇటువైపు. హైటెక్ సిటీ గచ్చిబౌలి నుంచి అయితే ఒక 70 కిలోమీటర్స్ 80 కిలోమీటర్స్ డెస్టినేషన్ రీచ్ అవ్వచ్చు.
ఇది ఎవరికి తెలీదు, ఇది హిడెన్ జెమ్ అని చెప్పాలి. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడికి రావాలంటే ఏదో ఒక విలేజెస్ తో కాంటాక్ట్ ఉండాలి, ఎందుకంటే వాళ్ళు తానికి వెళ్తారు. మా ఫ్రెండ్ ఇక్కడే ఊరు కాబట్టి మేము ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాం. దే రికగ్నైజ్ అస్. ఇందాక వచ్చేటప్పుడు బండి బ్రేక్ డౌన్ అయింది, జస్ట్ బ్యాటరీ ఫ్యూజ్ పోయింది లక్కీగా. అక్కడే ఒక మెకానిక్ షాప్ ఉంటే అక్కడే చేయించాం, జస్ట్ 20 minutes అయిపోయింది. అదే ఇంకెక్కడైనా ఇలాంటి రిమోట్ ఏరియాలో అయింది అనుకోండి, ఈ బండిని తోయడం కూడా మన వల్ల కాదు. ఏం తాత పోనీ పోనీ భయపడుతుంది. ట్రాంప్ 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 అరే రే 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 నాకు భయపడుతుంది. వచ్చే వచ్చే గో. అది భయపడి వెళ్ళిపోయింది. అరే రే పాపం మేక, నేను స్లోగా వెళ్తున్నా, అది భయపడి వెళ్ళిపోయింది. అఫ్ కోర్స్ ఇక్కడ కంప్లీట్ ఆఫ్ రోడింగ్. ఇంజన్ ఎక్కువ రేవ్ చేయకూడదు, బికాజ్ మనం స్లోగా వెళ్తుంటాం, ఓవర్ హీట్ అయిపోద్ది. మోస్ట్లీ అవ్వదు, బట్ ఈ రేడియేటర్ గ్రిల్ వేసినప్పటి నుంచి ఓవర్ హీట్ అవుతుంది. ఇన్ని రోజులు అయిందో ఆవును చూసి. ఇది చూడండి, ఈ బుల్ ఎంత పెద్దగా ఉందో. ఇంకా ఆవులతో దున్నుతున్నారంటే గ్రేట్. మేము ఇక్కడికి కార్లో వచ్చాను, కార్లో. నేను ఫస్ట్ టైం బైక్ మీద ఈ ఏరియాకి వస్తున్నాం. పద మొమెంటం వెళ్ళిపోరా. కొంచెం హెల్ప్ చేద్దాం. ఇక్కడ బైక్ పార్క్ చేయడానికి కూడా లేదు.
పదా ఇంకా పద 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 పద. నీ కారు అప్పుడు దిగింది, ఇది ఎక్కువ కదా. ఇంటికి వెళ్తున్నాం, కొంచెం లేట్ అయింది. మధ్యలో ఒక దగ్గర ఆగి స్నాక్స్ కూడా తీసుకొని తిరిగి వెళ్తున్నాం. ఓవరాల్ ఇవాళ సన్సెట్ బ్యూటిఫుల్లీ ఎండెడ్. ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. చూద్దాం ట్రాఫిక్ ఎలా ఉందో సిటీలో.